హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సారీ ఫర్ డిలే. నేను మిడ్ నైట్ ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యి వచ్చాను. సో చాలా లేట్ అయింది వచ్చినప్పటికే. సో అలాగే ఎర్లీ మార్నింగ్ విపరీతమైన వర్షం అనమాట, భారీ వర్షం, గాలి వాన బీభత్సం. అందుకే కరెంట్ లేదు. సో అందుకే ఈరోజు వీడియో ఒక్క రోజు కంటే ఒక గంట లేట్ అయ్యేలా ఉంది. సరే, ఎనీవే, నాకు ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన ఒక యాడ్, ఫస్ట్ టైం అడ్వర్టైజ్మెంట్ నచ్చింది. అది మీకు కూడా చూపిస్తారు చూడండి. నిన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చాయి కదా. సాధారణంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తే కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళే యాడ్ ఇస్తారు, ఫుల్ పేజ్ యాడ్. కానీ చూడండి, ఫస్ట్ టైం ప్రభుత్వ స్కూల్స్ యాడ్లు ఇచ్చాయి. ఇదిగోండి, మన పాఠశాల విద్యాశాఖ తరఫున ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. షైనింగ్ స్టార్కు అభినందనలు, టీచర్లు సిబ్బందికి ధన్యవాదాలు, అమ్మల శిక్షణ, నాన్నల రక్షణ, స్నేహపూర్వక బోధన, ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించండి, వారి బంగారు భౌతిక బాటలు వేయండి అని గవర్నమెంట్ స్కూల్స్లో హైయెస్ట్ వచ్చిన చిన్నారుల ఫోటోలతో దుల్ల చిన్నారి జడ్పీ హై స్కూల్ సంపర 596 మార్కులు, సిరిగినీడి రిషిత లక్ష్మి నిహారిక జడ్పీ హై స్కూల్ సమంత కుర్రు, అలాగే కొల్లూరు జడ్పీ హై స్కూల్. ఇట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 590 మార్కులకు పైబడిన 595 మార్కులకు పైబడిన విద్యార్థుల ఫోటోలతో ఒక పెద్ద ఫుల్ పేజ్ యాడ్ వేశారండి. ఫస్ట్ టైం అడ్వర్టైజ్మెంట్ గురించి నేను అనలైజ్ చేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే, ఇలా ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలు కూడా, పాఠశాల విద్యాశాఖ కూడా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఫలితాలను సాధిస్తూ వాళ్ళకు ధీటుగా బిజినెస్ మోడ్లో కూడా వెళ్ళిపోయిన పర్వాలా. గవర్నమెంట్ ఇంత బడ్జెట్ పెడుతుంది కదా, సంవత్సరానికి 30,000 కోట్లు విద్యాశాఖ బడ్జెట్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇవ్వచ్చు. సో అందుకే ఫస్ట్ టైం ఆ యాడ్ కూడా అనలైజ్ చేయాలనిపించింది. ఇక మీకు గుర్తుందో లేదో, ఈ 80 కిలోమీటర్లు దాటకూడదు అంతే. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల గరిష్ట వేగానికి కళ్లెం, వేగ నియంత్రణ పరికరం పనిచేసేలా ట్రాకింగ్, దారికొచ్చిన 1660 బస్సులు. సో ఇది మీకు ఎక్కడైనా వినిపించిందా? మన ఛానల్లో మార్కాపురం ప్రమాదం జరిగిన తర్వాత రోజున మన ఛానల్లో ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి కఠినమైన నిబంధనలు తీసుకురండి, అందులో 80 కిలోమీటర్లు దాటకుండా ఒక వేగ పరిమితిని విధించండి అని చెప్పి ఒక సూచన చేస్తూ మన మ్యాగజైన్లో కూడా ఒక స్టోరీ రాసాం. సో నాకు ఇది ప్రభుత్వం ఈ రోల్ పెట్టిన తర్వాత, మనం చెప్పిందే ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల దగ్గరకు వెళ్ళిందేమో, పాటిస్తున్నారేమో అని ఒక చిన్న సంతృప్తి. మీకు ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మెన్షన్ చేస్తాను. అందులో నేను 3 రూల్స్ చెప్పాను. ఒకటి, 80 కిలోమీటర్లు దాటకుండా వేగ నియంత్రణ పెట్టండి అని చెప్పాను. రెండోది, ప్రైవేట్ ట్రావెల్స్ ర్యాండమ్గా ఎక్కడికక్కడ బస్సు బయలుదేరడానికి ముందే ఒక సిటీ, ఒక టైర్ 2 సిటీ కావచ్చు, టౌన్ కావచ్చు, అక్కడ నుంచి ప్రైవేట్ బస్సులన్నీ బయలుదేరడానికి ముందే ఒక పార్కింగ్ ఏరియా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ర్యాండమ్గా ఏ బస్సు దొరికితే ఆ బస్సు చెక్ చేయాలి. ప్రతిరోజు కూడా భయపడాలి ఇంకా చెక్కింగ్స్కి. అదొకటి. అలా ఆల్టర్నేటివ్ డ్రైవర్లు ఉండకపోతే పర్మిషన్స్ ఇవ్వకపోవడం, ఇలా కఠినతరం చేయమని చెప్పాం. సో అందులో 80 కిలోమీటర్లు దాటకూడదు అనే రూల్ని ప్రభుత్వం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని నిన్న రూల్ తీసుకొచ్చిందనమాట. సో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల గరిష్ట వేగానికి కళ్లెం అనేది కూడా చూడొచ్చు. వేగ నియంత్రణ పరికరం పనిచేసేలా ట్రాకింగ్ పెడుతున్నారు. సో అదొకటి. ఇక శ్రీ సత్యసాయి జిల్లాలో ఏరోస్పేస్ పరిశ్రమ అంటండి, ఉద్యోగ నియామకాలకు ఐటీ, ఏఐ పరిజ్ఞానం తప్పనిసరి చేయాలి, నైపుణ్యం పెంచుకోకపోతే మంత్రులు వెనకబడిపోతారు, రాజధాని నిర్మాణ వ్యయంపై వైకాపా విషప్రచారం చేస్తోంది, సింగపూర్లోని విత్తం విధానాలను ఇక్కడ అమలు చేయాలి, మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. సో శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక ఏరోస్పేస్ పరిశ్రమ వస్తోందని సీఎం చంద్రబాబు గారు చెప్పారు. బెంగళూరులో విస్తరణకు అవకాశం లేకపోవడంతో ఏరోస్పేస్ రంగం శ్రీ సత్యసాయి జిల్లా వైపు చూస్తోందని, అక్కడ డ్రోన్, ఏరోస్పేస్, డిఫెన్స్ క్లస్టర్లు వస్తాయని తెలిపారు. ఈ రంగాల్లో సమీప భవిష్యత్తులో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. ఒకవైపు ఉత్తరాంధ్రలో భారీ పరిశ్రమలు రాబోతున్నాయి. ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన జరిగింది, రిలయన్స్ డేటా సెంటర్ చూస్తున్నారు. ఇలా భారీ పరిశ్రమలు ఉంటే, ఇక్కడ రాయలసీమలో కూడా ఏరోస్పేస్, దాంతోపాటు డిఫెన్స్, డ్రోన్ ఇట్లా వివిధ రంగాల్లో క్లస్టర్లు వస్తాయి, 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని చెప్పడంతో ఒక రకమైన సంతృప్తి. సో ఇది నిన్న సీఎం గారు మంత్రివర్గ సమావేశంలో చెప్పారు. అలాగే 1,208 కోట్లతో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్లు నిర్మించబోతున్నారంటండి. పుట్టపర్తిలో DRDOకు 600 ఎకరాలు, మంత్రివర్గ నిర్ణయాలు. ఈగోలకు పోకుండా మేము పనిచేస్తున్నాము, ఆత్మీయంగా పనిచేస్తున్నాము అని చెప్పి
అధికారులతోనూ అండ్ కొంతమంది మంత్రులతోనూ నిర్వహించిన ఆత్మీయ విందులో సీఎం గారు మరో మాట చెప్పారు. మేము అసలు ఈగోలోకి వెళ్ళట్లేదు, పవన్ కళ్యాణ్ గారు నేను కానీ ఏ చిన్నది ఉన్నా సరే మేము మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటున్నాము, కానీ మీరెందుకు ఈగోలకు వెళ్తున్నారు అని సున్నితంగా క్లాస్ స్పీకర్ అనమాట సీఎం గారు. అది కూడా చూడొచ్చు. ఇక మరో అంశంలోకి వెళ్తే ఆంధ్రజ్యోతిలో అదే హైలైట్ చేసినట్టున్నారు. ఇదిగోండి, టీమ్ ఏపీ సత్తా, మంత్రులు అధికారుల వల్లే బిజినెస్ రిఫార్మర్ అవార్డు. వ్యవస్థలను సరిచేయడం అసాధ్యమనే అనుకున్నా, కానీ ఉద్యోగుల సహకారంతో గాడిలోకి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అధికారులు అద్భుతంగా పనిచేశారు. గూగుల్ ఆర్సెలర్ రాక మోదీ చలవే. పెట్టుబడులతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు, తక్కువ ధరకే విద్యుత్ ప్రయత్నం. నేను పవన్ ఈగోలకు పోవడం లేదు, అధికారులు ఉద్యోగులు కూడా పోవద్దు. డిన్నర్ విత్ రియల్ విన్నర్స్లో సీఎం చంద్రబాబు సూచన. సో డిన్నర్ విత్ రియల్ విన్నర్స్లో సీఎం చంద్రబాబు గారు, లోకేష్ గారు అండ్ వివిధ ఉన్నతాధికారులు అందరితో కలిపి డిన్నర్ చేస్తూ వాళ్ళతో ఈ కీలకమైన సూచన చేశారు. అలాగే అమరావతి క్వాంటమ్ వ్యాలీలో జంట ఆఫీసు టవర్లంట 37 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం, మంత్రివర్గ నిర్ణయం. 1208 కోట్ల వ్యయం, ఒక్కో టవర్ 43 అంతస్తులు. ఎస్పీఎఫ్లో 385 కానిస్టేబుల్ పోస్టుల అప్గ్రేడేషన్. ఇలా మంత్రివర్గ నిర్ణయాలను కూడా ఇచ్చారన్నమాట. సో ఇవి ఈనాడు ఆంధ్రజ్యోతిలో మంత్రివర్గ సమావేశం అండ్ సీఎం చంద్రబాబు గారికి సంబంధించి. ఇక మహానాడు నెల్లూరులో నిర్వహిస్తున్నారండి, శ్రీకాకుళంలో కాదు. ఎందుకంటే శ్రీకాకుళంలో జూన్ జూలైలో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్రలో ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు ప్రధానమంత్రి మోదీ గారితో. సో అప్పుడు ఒక 2-3 లక్షల మంది వస్తారనేది అంచనా. సో ఇప్పుడు ఒక మహానాడు పెట్టి దానికి ఒక 5 లక్షల మందిని తరలించి మళ్ళీ ఇంకో మోదీ గారితో మీటింగ్కి దానికో 2-3 లక్షల మంది అంటే కొంచెం ఇబ్బందికరం కదా. సో అందుకే టీడీపీ పెద్దలు నెల్లూరులో మహానాడు పెడదామని నిర్ణయించి ఈ మేరకు కన్ఫర్మ్ చేశారు. దానికి సంబంధించి నెల్లూరులో ఎయిర్పోర్ట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. ఇక అసలు ఈయన బతుకున్నాడా లేదా, అసలు ఈయన కోమా నుంచి బయటకు వచ్చాడా లేదా అనే అనేక అనుమానాల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ నుంచి నిన్న ఒక ప్రకటన వచ్చింది, ఒక వార్నింగ్ వచ్చింది అమెరికాకు. అసలు పర్షియన్ గల్ఫ్లో అమెరికాలో పని ఏంటి, మీరు అక్కడే ఉంటే మేము మిమ్మల్ని సముద్రంలో ముంచేస్తాం, అణు సామర్థ్యాలను జాతీయ సంపదలా కాపాడుకుంటాం, హర్మూజ్పై తమ నియంత్రణ కొనసాగుతుందని ఆయన స్పష్టీకరిస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. జలసంధిని తెరిచేందుకు కొత్త ప్రణాళిక రూపొందించిన డొనాల్డ్ ట్రంప్. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. శాంతి చర్చలు దాదాపుగా అటకెక్కిన వేళ ఇరు దేశాల మధ్య విభేదాలు అంతకంతకు పెరుగుతున్నాయి. అణ్వస్త్ర తయారీ ప్రణాళికలను వదులుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్కు టెహ్రాన్ ససేమిరా అంటోంది. తమ అణు క్షిపణి సామర్థ్యాలను జాతీయ సంపద తరహాలో కాపాడుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తాజాగా ఉద్ఘాటించారు. హర్మూజ్పై తమ నియంత్రణ కొనసాగుతుందని, అందుకోసం కొత్త నిబంధనలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. నిజానికి ఆయన నేరుగా మాట్లాడలేదు, లేదా ఆయన పేరుతో ఒక ప్రకటన వచ్చింది. అంటే ఆయన టీం ఎవరైనా, ఆయన ఆఫీస్ నుంచి ఎవరైనా రిలీజ్ చేసి ఉండొచ్చు. సో ఇది చూడొచ్చు. ఇక 10వ తరగతిలో 85.25% పాస్ అంటండి. బాలికలేమో 87.90% పాస్ అయ్యారు, బాలురేమో 82.68% పాస్ అయ్యారు. విశాఖపట్నానికి చెందిన జ్ఞానేశ్వరి అనే ఒక చదువుల తల్లికి 599 మార్కులు వచ్చాయంట. గతేడాది 600 మార్కులు వచ్చాయి కదా హైయెస్ట్, ఇప్పుడు 599 అంట. ప్రథమ స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా, 2-3 స్థానాల్లో అంబేద్కర్, కోనసీమ, విజయనగరం జిల్లాలో, అట్టడుగున అల్లూరు సీతారామరాజు జిల్లా. ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేష్. సో నిన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి కదా, హైయెస్ట్ మార్క్ ఏమో 599, ఆ తర్వాత 598 కూడా ఒక 3-4 ఇద్దరికి వచ్చినట్టున్నాయి. 597 20 మందికి వచ్చాయి, 596 ఇంకా చాలామందికి వచ్చాయి. సో 595కు పైబడి ఒక 400 మందికి వచ్చినట్టున్నాయి, 595 పైబడి. ఒకప్పుడు 590 వస్తే వామ్మో గ్రేట్ సూపర్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు చూడండి 599లో 600. సో ఒకవేళ 10వ తరగతిలో తక్కువ మార్కులు వచ్చినా, 10వ తరగతిలో ఉత్తీర్ణత కాకపోయినా ఏమీ కాదు, భవిష్యత్తు ఏమీ కోల్పోదు. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి అవకాశాలు ఉంటాయి, అనేక మార్గాలు ఉంటాయి. మన మానవ జన్మ చాలా గొప్పది, చాలా అవకాశాలు వెతుక్కోవచ్చు. మనకి మైండ్ షార్ప్గా పనిచేస్తే, మనం స్ట్రాంగ్గా ఉంటే, ధైర్యంగా ఉంటే ఏదైనా చేయొచ్చు. సో మార్కులు రాలేదని ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఏమీ అనొద్దు. ఇక చీనా వంతెనపై వందే భారత్, జమ్మూ శ్రీనగర్ మార్గంలో ప్రారంభించిన రైల్వే మంత్రి.
జమ్మూ శ్రీనగర్ మార్గంలో రాకపోకలు సాగించనున్న మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జెండా ఊపి గురువారం ప్రారంభించారు. ఇక ఊబకాయం అంట మహిళల్లోనే అధికంగా వస్తుందంటండి. రాష్ట్రంలో 96.5% ప్రసవాలు వైద్య నిపుణుల సమక్షంలోనే జరుగుతున్నాయి. మాతా శిశు మరణాలు తగ్గాయి. కేంద్ర గణాంకాల శాఖ తాజా నివేదికలో వెల్లడి. రాష్ట్రంలో అధిక బరువు ఒబిసిటీ సమస్య పురుషుల కంటే మహిళలనే ఎక్కువగా వేధిస్తోంది. సాధారణ స్థితి కంటే తక్కువ బరువున్న BMI 18.5 కంటే తక్కువ. మహిళల సంఖ్య గతంలో కంటే తగ్గిన ఊబకాయ సమస్య ఎక్కువగా ఉందంట. సో మహిళలలో ఆ సమస్య ఉంటుంది. సాధారణంగా మహిళలు ప్రసవం తర్వాత C-సెక్షన్ ఆపరేషన్ అవుతుంది కదా, సెజేరియన్ ఆపరేషన్. ఆ తర్వాత మహిళల్లో అనూహ్యంగా శరీరాకృతిలో కొన్ని మార్పులు వచ్చేస్తాయి. కొంతమంది తగ్గుతారు, లేదా కొంతమంది బాగా పెరిగిపోతారు. సో ఆ టైంలోనే మహిళలు వాళ్ళ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాలి. అరౌండ్ 30sలో ముఖ్యంగా 30-35 మధ్య మహిళలు ఖచ్చితంగా వాళ్ళ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాలండి. లేకపోతే భవిష్యత్తులో ఇంకా చాలా ఇబ్బందులు వస్తాయన్నమాట. ఊబకాయం కూడా వచ్చేస్తుంది మహిళల్లో. అంటే వాళ్ళకి అనుకోకుండా కొన్ని చోట్ల, ముఖ్యంగా థైస్ లాంటి చోట విపరీతంగా కొవ్వు పెరిగిపోతారనమాట. సో మహిళల్లో ఆ చైతన్యం ఉండాలి. వాళ్ళ శరీరాకృతి వాళ్ళు ఊబకాయంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే ఒక అవగాహన ఉండి, ముఖ్యంగా ప్రసవం అయిపోయిన తర్వాత, ఇద్దరు పిల్లలు అయిపోయి C-సెక్షన్ ఆపరేషన్ జరుగుద్ది కదా, ఆ తర్వాత మాత్రం ఒక 5 నుంచి 10 ఏళ్ల పాటు చాలా జాగ్రత్తగా శరీరాన్ని కాపాడుకుంటే, వ్యాయామం చేస్తే లేదా యోగా లాంటివి చేస్తే లైఫ్ లాంగ్ బాగుంటుంది. సో ఈ అవగాహన చాలామందిలో ఉండదు, లేక ఈ సమస్య. ఇక వైజాగ్ స్టీల్కు 8,000 కోట్లు ఇస్తున్నారంటండి. కేంద్రం సిద్ధం, ఉక్కు మంత్రి ఆమోదం. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ప్రకటించిన 11,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీతో గాడిలో పడిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలను సుస్థిరంగా మార్చేందుకు మరో 8,097 కోట్ల ఆర్థిక సాయం చేయడానికి కేంద్రం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఫైల్ను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి క్లియర్ చేసి ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపినట్టు తెలిసిందంట. గుడ్, ఓకే. తర్వాత ఎండ దెబ్బకు ఎడారి మాదిరి, నేషనల్ హైవేస్ ఖాళీగా ఉన్నాయి ఎడారిలాగా అని ఈనాడులో ఒక వార్త రాశారు. తర్వాత గూడూరులో అంటే 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంట గూడూరులో. అదొకటి చూడొచ్చు. సో ఈనాడులో ఫస్ట్ పేజీనే చాలా టైం పట్టినట్టుంది. కోర్స్ అన్నీ చాలా వార్తలు కవర్ అయ్యాయిలే. ఇక ఈగోలకు పోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నాం. గవర్నర్ ADC రామాంజనేయులు ఆకస్మిక బదిలీ. పోస్టింగ్ ఇవ్వకుండా DGP కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశం. 3 ఏళ్ల క్రితం ఆయన నియామకం చర్చనీయాంశమే. గవర్నర్ అబ్దుల్ నజీర్కి ADCగా వ్యవహరిస్తున్న ASP NV రామాంజనేయులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. బదిలీ వెంటనే అమల్లోకి వస్తుందని ఆయన DGP కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మన్యం జిల్లా లోయలో పడిన ఆటో 4 దుర్మరణం. ఇక జగన్ అయితే ఆల్ ఖైదా వద్దకు పంపేవారు. అభివృద్ధి అధ్యయనానికే మంత్రులను చంద్రబాబు సింగపూర్కు పంపారు. అభివృద్ధిని అధ్యయనం చేయడానికి రాష్ట్ర మంత్రివర్గంలో కొంతమంది మంత్రులను చంద్రబాబు గారు సింగపూర్కు పంపించారు. అదే జగన్ అయితే మాత్రం వాళ్ళ మంత్రులను ఆల్ ఖైదా వద్దకు పంపించేవారని మంత్రి పయ్యావుల కేశవ్ ఒక సెటైర్ వేశారు, ఒక విమర్శ చేశారు. దాన్ని ఈనాడులో హైలైట్ చేశారు. రాష్ట్రానికి 1,399 కోట్ల నిధులు. గుంటూరు పోలీసుల అదుపులో పూడి శ్రీహరి. పాపం ఆయన కుప్పం కోర్టు ఆదేశాలతో బెయిలా. నిజానికి కుప్పం కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది, కానీ గుంటూరులో ఫోటోల మార్ఫింగ్ కేసు ఇంకో కేసులో అతను అదుపులోకి తీసుకున్నారనమాట. సో ముఖ్యమంత్రి చంద్రబాబు హత్య రాజకీయాలు చేస్తున్నారంటూ ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన కేసులో వైకాపా మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి జగన్ సీఎంగా ఉన్నప్పుడు CPROగా పనిచేసిన పూడి శ్రీహరికి చిత్తూరు జిల్లా కుప్పం మొదటి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వరుణ్ తేజ్ గురువారం బెయిల్ మంజూరు చేశారు. గురువారం ఉదయం శ్రీహరిని పోలీసులు మెజిస్ట్రేట్ అయితే హాజరుపరిచారు. వాదనలు విన్న అనంతరం మెజిస్ట్రేట్ శ్రీహరికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో కుప్పం పోలీసులు ఆయన్ను అర్బన్ స్టేషన్కి తరలించి BNS 55C క్లాజ్ 3 కింద నోటీసులు ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రిపై దుష్ప్రచారానికి పాల్పడ్డారంటూ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గుంటూరు కొత్తపేట పోలీసులు శ్రీహరిని అదుపులోకి తీసేందుకు అప్పటికే కుప్పం చేరుకున్నారు. అతనికి బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ అరెస్ట్ చేశారంట. సో ఇవన్నీ ఈనాడులో అంశాలు. సో ఇక నీట్ పరీక్షలు జరుగుతున్నాయి కదా, నీట్ ఈ నెల 3 నుంచి నీట్ UG పరీక్షలు. సో దీనికి కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లలకి మోటివేట్ చేయండి.
ఎప్పుడు కూడా ఒత్తిడికి గురి చేయొద్దు. పరీక్షలు అన్న మాత్రాన ఒక పరీక్షలో తప్పినంత మాత్రాన ఏమీ అవ్వదు, ఒక పరీక్షలో ర్యాంక్ రానంత మాత్రాన ఏమీ అవ్వదు. పిల్లల మీద అనవసరమైన ఒత్తిడికి గురి చేయొద్దు. జీవితాలు చాలా విలువైనవి. ర్యాంకులతోనో మార్కులతోనో జీవితంలో నిలబడతారు అనుకోలేం. చదువు ఉండాలి, చదువుతో పాటు జ్ఞానం, కామన్ సెన్స్ అన్నీ ఉండాలి. సరే, ఇక అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను ఎప్పుడు చెప్పాలనుకోలేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నా చదువు నాకు ఎన్నో విఘ్నాలు తెలుసా. ఎవరికి తెలియదు ఏంటంటే, నేను 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్కి నాకు 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. పేదరికం కారణంగా చదువు ఆపేయాల్సి వచ్చింది. చదివించనన్నారు. వలస వచ్చేసాం మేము 10వ తరగతి తర్వాత. ఇంట్లో చదివించనన్నారు. నేను 2 సంవత్సరాలు వేరే పనులు, సేల్స్ బాయ్, అది ఇది చాలా పనులన్నీ చేశా. రోజుకి 20 రూపాయలు కూలీకి అలా చాలా చేసి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత గ్యాప్ తర్వాత నేను చదువుకుంటాను, నాకు ఇదంతా కాదు, ఇదే నా ఫ్యూచర్ కాదు, నేను ఎన్నాళ్ళు ఇది ఆఫీస్ బాయ్గానో సేల్స్ బాయ్గానో ఈ కూలీగానో నేను ఉండను అని చెప్పి 2 సంవత్సరాలు సమాజాన్ని స్టడీ చేసిన తర్వాత నాకు నేనుగా ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యా. ఇంటర్మీడియట్ చదువుకుంటూ పొద్దున్నే సైకిల్ మీద కూరగాయలు పెట్టుకొని అమ్మడం, పొద్దున్న 3:30కి వెళ్ళి ఆకుకూరలు కూరగాయలు పెట్టుకొని అమ్మడం, 8:30కి అవి తెచ్చేసి 9ంటికల్లా రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళడం, ఇలా చేశాను. అలా చేసిన తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత కూడా మళ్ళీ గ్యాప్ వచ్చింది డిగ్రీకి. 1 ఇయర్ గ్యాప్ తర్వాత డిగ్రీ మళ్ళీ ప్రైవేట్గా చదివాను. డిగ్రీ చదువుతున్నప్పుడు ఎన్నో ఆటంకాల మధ్య దాన్ని పూర్తి చేశాను. అంటే ఇవన్నీ సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడైనా చెప్తానులే. సో అంటే నేను ఇక్కడ ఏం చెప్తానంటే, సో చదువుకోవాలి, చదువు ఖచ్చితంగా ఉండాలి. చదువుతో పాటు జీవితాన్ని చదవాలి, సమాజాన్ని చదవాలి, మనుషులను చదవాలి, కామన్ సెన్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో ఇప్పుడు నేను పీజీ చేస్తున్నాను యాక్చువల్లీ. అండ్ ఇతరత్ర చాలా నేర్చుకుంటున్నాను. చాలా సర్టిఫికేట్లు ఉన్నాయి. జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉంది, 1 ఇయర్ డిప్లొమా కోర్స్ ఉంది జర్నలిజం కోర్సులో. సో అండ్ దానికి అదనపు బలం, కొంత పరిచయాలు, నెట్వర్కింగ్. ఇప్పుడు చూడండి, నేను చెప్పకూడదు కానీ యూట్యూబ్ రెవెన్యూనే మనకి యావరేజ్గా ఒక అరౌండ్ 5కు పైగా వస్తుంది. దానికి కారణం ఏంటి? మనకున్న పరిచయాలు, మనకున్న కామన్ సెన్స్, మనకున్న ఇంగిత జ్ఞానం, ఇవన్నీ అనమాట. సో అందుకే పిల్లల మీద దయచేసి చదువు కోసం ఒత్తిడి చేయొద్దు. వాళ్ళకి అభిరుచికి తగ్గట్టు పెరగనివ్వండి, స్వేచ్ఛగా పెరగనివ్వండి. పోటీ ప్రపంచంలో పరీక్షలు, అది మార్కుల్ని పరువుగా భావించొద్దు ఏ ఒక్కరూ కూడా. నీ కొడుకు ఎన్ని మార్కులు వచ్చాయి, నీ కూతురికి ఎన్ని మార్కులు వచ్చాయని ఎవరైనా అడిగితే తక్కువ మార్కులు వచ్చినా సరే గర్వంగా చెప్పండి, కానీ వాడు స్థిరపడతాడు అని కాన్ఫిడెంట్గా చెప్పండి. సో తల్లిదండ్రులను అలా మోటివేట్ చేయాలి ప్రభుత్వాలు కూడా. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు అమరావతి భవనాల అద్దెలకు 2,540 కోట్లు, అసెంబ్లీ భవనానికి స్పైర్, పార్కింగ్, రింగ్, అప్రోచ్ బ్రిడ్జిలకు మరో 798 కోట్లు, పరిపాలన అనుమతులు ఇస్తూ లంసమ్ కాంట్రాక్టు టెండర్లకు చంద్రబాబు సర్కారు అనుమతి, ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలు పూర్తి చేసేందుకు ఏడాదికి కేవలం 1000 కోట్ల వ్యయానికి డబ్బులు లేవు, అమరావతిలో భవనాల నగశీలు, సోకులకు 1000 కోట్ల ఖర్చుపై విస్తుపోతున్న అధికారులు, 6 జిల్లాల్లో టీడీపీ కార్యాలయాల కోసం ప్రభుత్వ స్థలాలు 33 ఏళ్ల లీజుకు కేటాయించేందుకు పచ్చజెండా, రాజధానిలో వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వెనక్కి. రాజధానిలో రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వడమే ఒక కుట్ర, దాన్ని ఇంకా సమర్థించుకుంటున్నారు. వాళ్ళే ఓట్లు వేయలేదు జగన్ గారికి. సెంటు స్థలం రాజధానిలో ఇచ్చారు, కావాలని వేరే ప్రాంతాల వాళ్ళకి రాజధానిలో ఇచ్చారు. ఎన్ని కుట్రలండి, ఎన్ని కపట బుద్ధులండి కమ్మా. సో ఇది ఇక్కడ సాక్షిలో బ్యానర్ రాశారు. తర్వాత 10th ఉత్తీర్ణత గురించి, 10th మార్కుల గురించి రాశారు. ఇక బాబు సర్కార్ మళ్ళీ అప్పు. పాపం యముడి దగ్గర ఉన్న చిత్రగుప్తుడు జనాల పాపాలు లెక్కేసినట్టు సాక్షిలో కూడా పర్టికులర్గా ఒక రిపోర్టర్ని అప్పుల కోసం ఆర్బీఐ దగ్గర అండ్ బ్యాంకుల దగ్గర కాపలా పెట్టారేమో. టీడీపీ గవర్నమెంట్ ఏమేమి అప్పులు చేస్తుంది, కూటమి ప్రభుత్వం ఏమేమి అప్పులు చేస్తుంది, మొత్తం మీరు చూడండి అని. సో అందుకే వీళ్ళు పక్కా లెక్కలు రాసుకుంటున్నారు. ఆ లెక్కల్లో కూడా డాబులు డొల్లతనాలు ఉంటాయిలే చాలా. సో మొత్తానికి 33,61,055 కోట్లకు చేరుకుందంట చంద్రబాబు ప్రభుత్వం అప్పు. సో తాజాగా 4,400 కోట్ల అప్పు అంట, 23 నెలల్లో ఇంత అప్పు అంట, సగటు నెలకి ఇంత అప్పు అంట, సగటు రోజుకు. ఇది డైలీ వేస్తారు తెలుసా, రోజున సగటు అప్పు అని, నెలకు సగటు అప్పు అని, ఇదంతా డైలీ వేస్తూ ఉంటారు. ఇక పూలింగ్ పక్కా ప్లానింగ్, ముఖ్య నేత సన్నిహితుల లేఅవుట్లకు రైట్. రాజధాని 2వ దశ సమీకరణలో
మాయాజాలం 2025 డిసెంబర్ ముఖ్య నేతకు సన్నిహితులైన ప్రజాప్రతినిధులు నేతలకు లబ్ధి. భూ సమీకరణ నుంచి తమను మినహాయించేలా పక్కా స్కెచ్. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2025 విధి విధానాలను 2025 జూలై 1న జారీ చేసిన సర్కార్ 7 గ్రామాల్లో 20,494 ఎకరాల భూ సమీకరణకు అనుమతిస్తుంది. ఒకటి మాత్రం నిజమండి, రెండో విడత భూ సమీకరణలో చాలామంది కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు భారీగా లబ్ధి పొందుతున్నారు అనేది అయితే వాస్తవం. ప్రాజెక్టులు పెద్ద పెద్ద ఎక్కడొస్తాయో తెలుసుకొని అక్కడ ముందుగానే భూములు కొనడం అండ్ కొంతమంది భూములను తప్పించడం ఇవన్నీ జరిగాయి, వాస్తవంగానే జరిగాయి. ఇక ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి. పార్టీలో బూత్ కమిటీలది కీలక పాత్ర. ఎస్ఐఆర్పై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్నవి సానుభూతి పరుల ఓట్లు కాపాడుకోవాలి. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు. 77,000 దిగువకు సెన్సెక్స్. కుప్పం కోర్టు బెయిలు, గుంటూరు పోలీసుల అరెస్టు. విద్యుత్ కోతలు స్టార్ట్ అయ్యాయంట. అనధికార కోతలను బయటపెట్టిన మంత్రులంట. ఆక్వాకు రోజు 2 గంటలకు సరఫరా కట్టు. గృహ వినియోగదారులకు పవర్ కష్టాలు. ఏమో మరి పవర్ కష్టాలు నేను విజయవాడలో ఉన్నప్పుడు లేవు, కానీ శ్రీకాకుళంలో మా ఊరు వచ్చిన తర్వాత మాత్రం నిన్న మొన్న పవర్ కట్స్ చూశాను, కొంతవరకు ఉన్నాయి. ఇక మునగపాక ఎంపీపీ స్థానం వైఎస్ఆర్సీపీదేనంట. అనకాపల్లి జిల్లా మునగపాక ఎంపీపీ స్థానం వైసీపీ బగ్గుమాన భానుడు. సో ఇవన్నీ ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో ఒకసారి చూస్తే రూపాయి ఢమాల్. సరికొత్త జీవితకాల కనిష్ట స్థాయికి రూపాయి 95 రూపాయలు అంట. డాలర్తో రూపాయి విలువ 95.34 అంట అండి. ఇక సింఘాల్ దోషి. కల్తీ నెయ్యికి దారితీసిన పరిస్థితుల్ని ఈవోగా అనిల్ కుమార్ అడ్డుకోలేకపోయారు. ఆయన హయాంలోనే నెయ్యి రూల్స్ సడలింపు అయినా బోర్డును ప్రశ్నించిన సింఘాల్. ఎస్, నిజంగా కల్తీ నెయ్యి కేసులో కరెక్ట్గా దర్యాప్తు చేస్తే టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అండ్ అప్పటి ఈవో అనిల్ సింఘాల్ గారిని కూడా అరెస్ట్ చేయాలి. తెలుసా, టీటీడీకి సరఫరా పంపిణీలో లోపరహితంగా ఉండాలి. బిడ్డింగ్ నాణ్యతకే పెద్దపీట వేయాలి. బిడ్డింగ్లో సర్కారుకు రిటైర్డ్ సిఎస్ సూచనలు. సిబిఐ సిట్ నివేదికలో ఇప్పటికే సింఘాల్ను ఈవోగా తొలగింపు, పోస్టింగ్ ఇవ్వని సర్కారు. సో అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీకి ఈవోగా సుదీర్ఘకాలం పనిచేశారు. కల్తీ నెయ్యి కేసులో ఆయన కూడా కీలకమేనని ఇప్పుడు బయటకు వచ్చిందనమాట. ఇక 10లో మెరిసిన ఉత్తీర్ణత, విద్యలో విప్లవాత్మక మార్పులు. అహ్మద్ బాబు ఇదేం పని. వాణిజ్య పన్నుల శాఖలో ప్రతీకార చర్యలు. 2022 నాటి ధర్నా కేసుపై నివేదిక కోరిన జీఏడీ. అదే కేసులో 72 మందిపై అహ్మద్ బాబు చర్యలు. వార్షిక ఇంక్రిమెంట్లో కోత పెడుతూ ఉత్తర్వులు. గతంలోనే ఆ మెమోను సస్పెండ్ చేసిన కోర్టు. చర్యలు ఉపసంహరించుకుంటున్న కూటమి ప్రభుత్వం. ప్రధాన కమిషనర్ తీరుపై ఉద్యోగులు మండిపాటు. అహ్మద్ బాబు గుర్తుందా? ఆయన మొదటి నుంచి వివాదాస్పదుడే. ఆయన ఒక జిల్లాలో కలెక్టర్గా పనిచేసినప్పటి నుంచి ఆయన వ్యవహార శైలి వివాదాస్పదంగా ఉండేది. చివరికి వాణిజ్య పన్నుల శాఖలో ఆయన ఇలా ఉన్నాడు. ఈ మధ్య హైకోర్టు కూడా ఆయనకు భారీగా అక్షంతలేసింది. మీ చట్టాలను మార్చండి. అత్యాచార బాధితురాలి గర్భవిచ్ఛేదకు ఉన్న కాలపరిమితిని తొలగించండి. 15 ఏళ్ల బాలిక 7 నెలల గర్భవిచ్ఛేద కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన. రాష్ట్రానికి 1,500 కోట్ల ఉపాధి నిధులు. సో ఇవండి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. సో కొంత ఇన్కన్వీనియంట్గా ఉందని అనిపిస్తుంది మీకు, క్లారిటీ అది ఇది. సో కొంచెం ఇబ్బంది ఉంటుంది, తప్పదు, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ.